నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రోజా గారి అడుగులు ఎటువైపు వేస్తున్నారు? మరి వైసీపీని వీడినట్టేనా? ఎందుకంటే తను అకౌంట్ల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అయితే తను తీసేయడం జరిగింది. మరి నిజంగానే తను పార్టీ మారుతున్నారా లేకపోతే మకామే మార్చేస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ నాయకురాలు సూర్యదేవ లత గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే రోజా గారు తను వైసీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు ఏంటి అనేది మనం చూసాం. ఎన్నికల ముందు కావచ్చు, ఈ 5 ఏళ్ళు కూడా ఎలా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం తను వైసీపీ నేత అని చెప్పుకోవడానికి, ఎందుకంటే ఆ వైసీపీ హయాంలోనే తను ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. కానీ ఇప్పుడు తన అకౌంట్లో తన ఖాతాల నుంచి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే రోజా ఉన్న 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నది కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరినీ మాట్లాడటం కానివ్వండి, నోటికి వచ్చినట్టు అపోజిషన్ పార్టీలను అందరినీ మాట్లాడటం కానివ్వండి, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏదైనా మాట్లాడటానికి వాటికి అది లిమిట్ కూడా క్రాస్ అయిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. అంటే ఇప్పుడు అక్కడ తెలుగుదేశాన్ని మాట్లాడింది, కాంగ్రెస్ని మాట్లాడింది, బీజేపీని మాట్లాడింది, 3 పార్టీలని మాట్లాడింది. సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆవిడకి వైసీపీలో చోటు లేదు అన్నప్పుడు వేరే పార్టీకి వెళ్ళటానికి కూడా ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే షర్మిల గారిని మాట్లాడింది, తెలుగుదేశంని ఇంకా ఏ రకంగా మాట్లాడిందో మనకు తెలుసు. ఇంకా బీజేపీలో ఉన్న పురంధరేశ్వరి గారిని గురించి కూడా ఏ రకంగా మాట్లాడిందో తెలుసు. సో ఇన్ని మాట్లాడిన ఆవిడకి వేరే ఏ పార్టీలో కూడా ప్లాట్ఫామ్ దొరకదు కూడా అట్లాంటి వాళ్ళకి. సో అందుకని ఆవిడకి లోకల్లో ఆవిడ నియోజకవర్గంలో కూడా ఆవిడకి పట్టు లేదు. సో ఆవిడ మాట ఎవ్వరూ కేడర్ వినే పరిస్థితులు లేరు, వైసీపీ కేడర్ కూడా. సో అదే వచ్చి అంటే ఆ జిల్లాలో ఉన్న నాయకులతో కూడా ఆవిడకి సఖ్యత లేదు. పెద్దిరెడ్డితో ప్రాబ్లమే, ఇంకా అక్కడ ఉన్న లీడర్స్తో అందరికీ, చెవిరెడ్డి గారితో, కర్నల్ అందరితో కూడా ఆవిడకి సరైన సంబంధాలు లేవు. సో వాళ్ళతో కూడా ప్రాబ్లమే. సో జిల్లా నాయకులతో కూడా వ్యతిరేకతే ఉంది. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడకైతే పట్టు తగ్గిపోతుంది అక్కడ. సో ఏదైనా పార్టీలు మారాలి అన్నప్పుడే కానివ్వండి, వీళ్ళు ఏంటంటే అవసరానికి వైసీపీ వాళ్ళైనా అవసరానికి నోరు ఉన్నది కదా అని మాట్లాడేంత వరకు మాట్లాడించుకున్నారు. ఆవిడికి అక్కడ రివర్స్ అయ్యేటప్పటికి ఆవిడని పక్కన పెట్టాలనే ప్లానింగ్ వీళ్ళకి కూడా వచ్చింది. సో అక్కడ బాధ్యతలు అప్పచెప్పట్లేదు, ఏ ప్రోగ్రాంలకి ఆవిడని ఇన్వైట్ చేయట్లేదు, పిలవట్లేదు. దాంతో ఆవిడని పక్కన పెట్టాలనేది అయితే అనిపిస్తుంది. కాబట్టి ఆవిడ పార్టీలు ఏదైనా వేరే పార్టీలకు వెళ్ళటమా, సో ఫ్యూచర్ ఏంటి అని ఎత్తుక్కునే పనిలో ఆవిడ ఉంది. అక్కడ అసలు యాక్చువల్లీ ఆ నియోజకవర్గంలో కూడా ఆవిడ టైం స్పెండ్ చేయట్లేదు, అక్కడ ఉండటం కూడా లేదు సరిగా, అక్కడ నాయకులతో కూడా టచ్లో లేదు. సో ఆవిడ వేరే పార్టీలు మారాలి. సో ఇప్పుడు పార్టీలు మారాలంటే పక్క రాష్ట్రాలపై చూస్తుంది. ఎందుకంటే ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఏమనుకుంటుంది, నేను హీరోయిన్గా చేశాను కాబట్టి తమిళనాడులో, సో తమిళనాడుకి వెళ్తే నాకు అవకాశాలు ఉంటాయేమో అనేది ఆవిడ అక్కడ ట్రై చేసుకుంది. విజయ్ గారి దగ్గర వెళ్ళి ఆ పార్టీలో విజయ్ గారు పార్టీ పెడుతున్నారు అనేది, ఆ పార్టీలో వెళ్ళి జాయిన్ అవ్వాలనే ఆలోచనలో కూడా ఉంది. సో అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా సుముఖంగా లేరనేది అయితే నాకు తెలిసిన విషయం. సో చేర్చుకోవాలనే ఇది, ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. రజనీకాంత్ గారిని మాట్లాడారు, నోటుకొచ్చినట్టు మాట్లాడింది రోజా గారు. అంటే ఎందుకు మాట్లాడింది, 100 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి శతదినోత్సవ వేడుకల్లో వైజాగ్ వేదికగా చేసుకొని రజనీకాంత్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్స్ ఏంటి ఇవన్నీ చెప్పారన్న దీంతో ఆయన్ని నోటుకొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది రజనీకాంత్ గారిని. అంటే దాంతో అక్కడ ప్రజలందరికీ కూడా రోజా గారి మీద వ్యతిరేకత ఉంది. సో అది తీసుకొచ్చి ఎవరైనా దాన్ని తలకు బులుముకోవాలనుకొని అయితే ఎవరు అనుకోరు కదా, ఆవిడ మీద వ్యతిరేకత ఉన్న ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు, ఎందుకంటే రజనీకాంత్ గారు అంటే నార్మల్ పర్సన్ కాదు, సూపర్ స్టార్ అన్నట్టుగా మనం మాట్లాడాం. అక్కడ తమిళియన్స్కి అందరికీ కూడా ఆయన మీద ఒక మంచి అభిమానం ఉన్నట్టు. అలాంటి వ్యక్తిని మాట్లాడిన చోట నువ్వు అదే తమిళనాడులో రాజకీయాలు చేయమంటే ఎవరు హర్షిస్తారు, ఎవరు హర్షించరు. రేపు పొద్దున అదే వీడియోలు వేసి తిప్పుతారు అక్కడ. సో దానికి అక్కడ ఛాన్స్ లేదు. కాకపోతే జనాల దృష్టిలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కాకపోతే నేను తమిళనాడు అయినా వెళ్తాను, తెలంగాణ అయినా వెళ్తాను అనుకుంటుందేమో. సరే తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ మా అన్న అని చెప్పటం, ఇంటికి పిలుచుకోవటం, భోజనాలు ఇవన్నీ కూడా చూసాం గతంలో. కానీ అక్కడైనా కూడా ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితే ఇక్కడ సరిలేదు. సో ఆమెకి ఏ రకమైన షెల్టర్ ఇస్తారు, ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తారు, ఎందుకంటే ఆవిడ నోరు గురించి తెలుసు కాబట్టి ఎవరు ఇక్కడ ఆదరించడానికి రెడీగా ఉండరు కూడా. సో ఆ అవకాశం కూడా లేదు, ఎందుకంటే సినిమాలో కూడా ఇప్పుడు అవకాశాలు లేవు. అంటే రామోజీరావు గారి గురించి కూడా మాట్లాడింది కదా ఈవిడ. ఇప్పుడు అదే జబర్దస్త్ ఈ షోలు లాంటివి కూడా చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ తిట్టింది. సో ఇండస్ట్రీలో కూడా పని చేసుకునే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీలో చేరాలి,
ఎలాగో వైసీపీ వాళ్ళు విలువ ఇవ్వట్లేదు కాబట్టి ఆ పోస్టర్లు అన్నీ తీసేసేస్తే వాళ్ళని భయపెట్టిన అంటే ఒక రకంగా బెదిరించటమా, వాళ్ళని ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయటమా, నేను ఈ పార్టీని వీడిపోతున్నాను అని ఒక బెదిరింప, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా బెదిరింపు కూడా బెదిరిస్తుంది. ఏమీ ఆవిడ దానికి తక్కువ ఏం కాదు, బెదిరిస్తుంది అంటారా? జగన్ బెదిరిస్తుంటుంది. ఇప్పుడు నేను పార్టీ నుంచి మారిపోతున్నాను అంటే రేపు పొద్దున పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఏ పార్టీ అయితే తనకు భిక్ష పెట్టిందో, ఏ పార్టీ అయితే రాజకీయ అవకాశం కల్పించిందో ఆ పార్టీని, ఆ పార్టీ నాయకులని, ఆ పార్టీ అధ్యక్షుల కుటుంబాలని అన్నింటినీ రోడ్డుకు తీసి మాట్లాడిన రోజా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడుతుందా? సో అది ఒక హింటు, ఒక బెదిరింపు, ఒక బ్లాక్మెయిలింగే ఉంటుంది. సో ఆవిడ రేపొద్దున పార్టీ నుంచి నేను వెళ్ళిపోతే నీకు నేను ఎలాగైతే తెలుగుదేశంలో మాట్లాడానో రేపొద్దున నీ పరిస్థితి అయినా కూడా అట్టాగే ఉంటుంది, అన్ని విషయాలు బయట తీస్తాననేది ఒక హింటు, హెచ్చరిక కూడా ఇచ్చి ఉంటుంది. అంటే ఇదంతా కూడా తను ఒక బ్లాక్మెయిలింగ్కి చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ నేతల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అనుకున్నా కూడా ఈ బ్లాక్మెయిల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పడే అవకాశం ఉందంటారా? మరి తనకి అంటే ఏమి ఇస్తారు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే? తనకి గౌరవం ఇవ్వాలి, నన్ను ప్రతి మీటింగ్కి పిలవాలి, ఇలాంటివి ఆలోచిస్తుందేమో. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో చేశారు, ధర్నాలో ఎక్కడ కనిపించలేదు, తను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా లేదు కదా, అదే అంటున్నా, ఢిల్లీ అది లేదు, ఎక్కడ లేదు. చనిపోయిన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వేరే నేతలు 2-3 కనబడ్డా కూడా తిని కనిపించారు. ఎవరెవరైతే నోరు పాడేసుకున్నారో ఆ టైంలో, అంటే ఎలక్షన్స్ ముందు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపించట్లేదు. సో వీళ్ళందరూ కూడా మెల్లిగా మేము దూరం అవుతున్నాం అని చెప్పేసి ఇస్తున్నట్ట ఇది సంకేతాలు. ఇప్పుడు ఆయన అవసరాల కోసం వీళ్ళని వాడుకున్నాడు, అవసరం కోసం వాడుకున్నాడు, పని చేయించుకున్నాడు, మాట్లాడిచ్చాడు ఇష్టం వచ్చినట్టు. కానీ రేపు పొద్దున వాళ్ళని గవర్నమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎట్లాగో వాళ్ళని రానివ్వదు. సో అందుకని ఆయనకి ఎలా అనిపిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాగో మాట్లాడినా వాళ్ళని మనం దగ్గరికి తీయకపోయినా వాళ్ళు అలాగే పడి ఉంటారు. సరే, ఎస్పెషలీ ఇట్లాంటి రోజా లాంటి వాళ్ళు, కోడాల నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏంటంటే అన్ని పార్టీలని విమర్శించిన వాళ్ళే కదా ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ని విమర్శించారు, అన్ని పార్టీలని విమర్శించారు, వీళ్ళకి ఇంకెక్కడ ప్లాట్ఫామ్ లేదు. సో వేరే పార్టీలు ఎక్కడికి వెళ్ళే అవకాశాలే లేవు, వాళ్ళు సచ్చేవరకు అదే పార్టీలో పడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని వాళ్ళు అట్లాగైనా ఉంటారు. ఈ రోజాకి ఉంటే ఒక అడ్వాంటేజ్, ఆర్టిస్ట్ కాబట్టి నేను వేరే రాష్ట్రాలకైనా వెళ్ళి నేను పొలిటికల్గా నేను నిలదొక్కుంటాననే ఒక ఆశలో ఉంది. కానివ్వండి, బిహేవియర్ ఎక్కడికి పోదు. సో ఇవాళ రేపు అన్ని లాంగ్వేజ్లు అందరికీ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు తెలుగులో మాట్లాడింది రేపు తమిళనాడులో తెలియలేదా? తెలుసు కదా. ఆ రోజు నీ దిష్టి బొమ్మలు అవి తగలబెట్టారు, వస్తే కొడతామన్నారు, బార్డర్ కొన్ని నెలల వరకు నువ్వు తమిళనాడు వెళ్ళటానికి భయపడ్డావు, ఎప్పుడు వెళ్తావో ఎప్పుడు వస్తావో కూడా తెలియలేదు, అట్లా దాక్కొని తిరిగావు, ఇవన్నీ తెలుసు కదా. సో తెలంగాణలో ఆల్రెడీ నీ ఇది చూశారు. సో ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా తనని ఎంకరేజ్ చేసే పరిస్థితులు అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.